అన్వేష్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అయింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఈ రోజు వాడి అకౌంట్ ఏదైతే ఇన్స్టా అకౌంట్ మొత్తం జీరో అయింది. నా పని అయిపోయింది రాలుడు అయిపోయింది. 1.8 మిలియన్ 1.3 వరకు తగ్గిపోయిన వాళ్ళు మొత్తం జీరో అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఎందుకంటే ఇప్పటికే జీరో అయింది. 1.3 మిలియన్స్ అనేది పూర్తిగా ఒక జీరో చేసి చూపించారు. ఏదో బతుకు కరివేపాకులో చేరలాగా అయిపోయింది. మా తాత ఎలా చేసి ఉండకపోతే నాకు ఈ కర్మే పట్టేది కాదు. సీతమ్మ తల్లిని లేకపోతే ద్రౌపది మాతను బత్తాయిలను మాట్లాడాడో ఎవరు నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పను అసలు. ఉంది. ప్రపంచ యాత్రికుడు అని కూడా ఇంకోటి ఉంది. సో అది కూడా తీయించాలని మేము పెడతాం అందరం. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా? బత్తాయిలు అంటే ఏ విధంగా మాట్లాడాడు అదే బత్తాయి చూసి అమ్ముకొని బతుకుతాడు ఖచ్చితంగా. ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా ఒక జీరో చేశారు. అంటే నా అన్వేష్ అనే ఆయన ఇప్పుడు నో అన్వేష్. పాస్పోర్ట్ ని తీసి చెత్త పాస్పోర్ట్ అని నువ్వు అభివర్ణించడం ఎంతవరకు కరెక్ట్? వెధవ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వమంటానండి. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా బేవ. ముడతలు పట్టే మొహం గడువు కాబట్టి నేను ఆపారు అక్కడ. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. వాడైతే భారతదేశానికి తిరిగి రావాలి. 26 లో నువ్వు చెర్లపల్లి జైలుకి వస్తావు. రే బావా, అదేంట్రా జైలుకి వెళ్తారని అడుగుతున్నాడు, ఏదో అమెరికా వెళ్ళమన్నట్టు. మా టార్గెట్ ఒకటే, యూట్యూబ్ ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ ఆపాలి సార్. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. వాడికి దిమ్మ తిరిగిపోయి 6 కోట్లు ఖర్చు అయిపోయి బుర్ర పిచ్చెక్కిపోయి అలాగే వాడి పాస్పోర్ట్ సీజ్, బ్యాంక్ అకౌంట్ సీజ్, ఇవన్నీ చేసేస్తే నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.